మాజీ మంత్రి వైసీపీ నాయకుడు పేర్ని నాని రాష్ట్రంలో జరుగుతున్న డిఎస్సి ఉపాధ్యాయ నియామకాలపై తీవ్ర ఆరోపణలు చేశారు. భావితరాలను తీర్చిదిద్దే ఉపాధ్యాయుల నియామకాల్లో భారీ అవకతవకలు చోటు చేసుకున్నాయని ఆయన విమర్శించారు. మంత్రి నారా లోకేష్ ఒకే అభ్యర్థి నుంచి ₹1,00,000 వసూలు చేసి పోస్టులు కేటాయించారని ఆరోపించారు. అర్ధరాత్రి జీవోలో జారీ చేసి వసూళ్లు పూర్తయ్యాక వాటిని రద్దు చేయడం చంద్రబాబు నాయుడు ప్రభుత్వం తీరుగా ఉందని వ్యాఖ్యానించారు. తప్పుడు విధానంలో ఎంపికైన ఉపాధ్యాయులు మంచి విద్యార్థులను ఎలా తీర్చిదిద్దగలరని ఆయన ప్రశ్నించారు. డిఎస్సి మెరిట్ లిస్టును వెంటనే విడుదల చేయాలని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు మంత్రి నారా లోకేష్లకు సవాల్ విసిరారు. డిఎస్సి అంశంపై ప్రశ్నించే వారిపై దాడులు జరుగుతున్నాయని, అక్రమ నియామకాలపై ప్రశ్నిస్తే గొంతు నొక్కే ప్రయత్నం చేస్తున్నారని విమర్శించారు. నాయుడు గారు పుట్టినరోజు ఒకరోజు ముందు 19వ తారీఖున 2024లో ఓ జీవో ఇచ్చారు. జీవో నెంబర్ 47, జీవో నెంబర్ 47 తర్వాత జీవో నెంబర్ 4 ఈ రెండు ఇచ్చారు. అటు ఏంటి అంటే 1% పెంచి 3% స్పోర్ట్స్ కోటా అంట. అసలు పడిపోతారు విలేకరులు, ఇక నా ముందున్న విలేకరులు కూడా పడిపోతారు. టెట్ కానీ డిఎస్సి కానీ పరీక్ష రాయకుండా సరాసరి తీసేసుకుంటారంట. పరీక్ష రాయక్కర్లేదంట. 3,30,000 మందిలోంచి కాదు తీసేది, దొడ్డిదారుల నుంచి వెనకో తలుపు తీస్తారు. తలుపు తీసి దాంట్లోంచి దొంగ సర్టిఫికేటా, అది మంచి సర్టిఫికేటా, నిజమైన ఈ ఆటగాడా అనేది లేదు. 29 ఆటలు ఉంటే ఆ 29 ఆటలని 67 ఆటలుగానే ఎంతో మార్చారు. 67 ఆటలుగా ఆ జీవో నెంబర్ 4 67 ఆటలు ఏంటయ్యా అంటే ఆశ్చర్యపోతారు మీరు. మనం చిన్నప్పుడు రింగ్ ఆడుకునేవాళ్ళం, టెన్నికాయిట్, అది పర్ల సందుల్లో గొంతుల్లో బ్యాట్ ఉచ్చుకుని రబ్బర్ బాల్తో క్రికెట్ ఆడతారు. రబ్బర్ బాల్ క్రికెట్ కూడా ఉద్యోగం తీసేడే స్పోర్ట్స్ కోటా అంట. చిన్నప్పుడు తాడు లాక్కునేవాళ్ళం, అటో 10 మంది ఇటో 10 చేంజేవి, టగ్ ఆఫ్ వార్ అని. ఆ తాడు లాగటంలో కూడా టీచర్లు పోస్ట్ ఇచ్చేయచ్చంట. బొంగరాలు వేయటం, ఇక దాంట్లో లేనిదే అంటే బచ్చాలు, గోడంబెళ్ళ, గోళీలు ఈ ఆటలు తప్పితే మిగతా అన్ని ఆటలు పెట్టారు. పేకాట లేదులేండి, దాంట్లో అది వేరు డబ్బులు. ఆ డబ్బులు ఎమ్మెల్యేలు ఊరుకోరుగా, పేకాట దీంట్లో పెడితే వాళ్ళది ఎమ్మెల్యేల రైట్లు. చంద్రబాబు నాయుడు పేకాట దీంట్లో పెడితే కుదరదు. ఇంత అపహాస్యం చేస్తా టెట్ కానీ నీట్ కానీ డిఎస్సి కానీ టెట్ కానీ లేకుండా దొడ్డిదారిన 421 మందిని రకరకాల హై స్కూల్ పాఠాలు చెప్తాకంటున్నారు, ఎలిమెంటరీ పాఠాలు చెప్తాకంటున్నారు. ఆల్రెడీ వ్యాయామ ఉపాధ్యాయుల పోస్టులు అంటారు. ఇట్లా అన్ని రకాలుగా సరాసరి రిక్రూట్మెంట్. ఇంతకన్నా పచ్చి పాపం లేదా? తప్పు కదా, ఇది నీచం కదా. నేను ఛాలెంజ్ చేస్తున్నా, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో జరిగినటువంటి దగా డిఎస్సి, మెగా స్కామ్గా జరిగినటువంటి డిఎస్సిలో రిక్రూట్మెంట్లో 421 చిల్లర మందికి నేరుగా స్పోర్ట్స్ కోటాలో 3% చొప్పున రిక్రూట్ చేసినటువంటి ప్రతి ఒక్కరి సర్టిఫికెట్ని బయట పెట్టమని ఛాలెంజ్ చేస్తున్నా. నాడు ఏదో బోత్ ఆర్ నాట్ సేమ్ అని ఏదో చెప్తావుగా రోజు సొల్లు కబుర్లు. ఛాలెంజ్ చేస్తున్నా, బోత్ ఆర్ నాట్ సేమ్ అని సినిమా డైలాగులు చెప్పడం కాదు. నీకు కలేజా ఉంటే, నిజాయితీగా రిక్రూట్మెంట్ చేశామని కనుక మీరు చెప్పగలిగితే, స్పోర్ట్స్ కోటాలో రిలీజ్ చేసినటువంటి ఎంపిక చేసినటువంటి 400 చిల్లర మంది ఉపాధ్యాయుల యొక్క స్పోర్ట్స్ కోటా సర్టిఫికెట్లు వాళ్ళ డిఎస్సి టెట్ రాశారా, రాయలేదా, లేదా వాళ్ళది నిజంగా వాళ్ళు బీఈడీ చదువుకున్న సర్టిఫికెట్ ఎక్కడి నుంచి తెచ్చారు, ఏ కాలేజీలో పాస్ అయ్యారు, ఏ యూనివర్సిటీలో పాస్ అయ్యారు, ఎన్ని మార్కులతో పాస్ అయ్యారు, ఇలాంటి వివరాలన్నీ బయట పెట్టే దమ్ము మీకుందా అని అడుగుతున్నాను. మెరిట్ లిస్టే బయట పెట్టేటువంటి సినిమా మీ దగ్గర లేదు. ఈ సినిమా డైలాగులు చెప్పుకోవటం ఎందుకు? మెరిట్ లిస్ట్ బయట పెట్టే సినిమా మీ దగ్గర లేదు, స్పోర్ట్స్ కోటా పెట్టేటువంటి సినిమా మీ దగ్గర లేదు. బోత్ ఆర్ నాట్ సేమ్ అంటారు. సినిమా అండ్ లోకేష్ ఆర్ నాట్ సేమ్. బాలకృష్ణ అల్లుడు నాట్ సేమ్. అతను సినిమాలు చేసి డబ్బులు తీసుకుంటారు, ఇక్కడేమో స్కాములు చేసి డబ్బులు తీసుకుంటారు. కానీ బోత్ ఆర్ నాట్ సేమ్. సిబిఐ ఎంక్వైరీకి డిమాండ్ చేస్తున్నాం. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో 16,000 పైచిలకు ఉపాధ్యాయుల నియామకం జరిగినటువంటి స్కామ్ మీద సిబిఐ విచారణ జరగాలి అని చెప్పి డిమాండ్ చేస్తున్నాం.
సత్తా ఉంటే, కలేజా ఉంటే, అంతరాత్మ ఉంటే, నిజాయితీగా మేము రిక్రూట్మెంట్ చేశాం అంటే మెరిట్ లిస్ట్ బయట పెట్టండి. స్పోర్ట్స్ కోటాలో ఎవరెవరిని ఏ సర్టిఫికెట్లతో, గోళీలతో చేశారా, పేకాటతో చేశారా, తాడు లాగే దాంట్లో చేశారా, బొంగరాలాట్లో చేశారా, బచ్చాల్లో చేశారా, గోడింబెళ్ళలో చేశారా, దేంట్లో చేశారు, ప్లాస్టిక్ బాల్తో క్రికెట్ ఆడే దాంట్లో చేశారా.